కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి నాయకులు చెప్పినటువంటి మాటలు, మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తాం, ప్రజల ఆదాయాన్ని పెంచుతాం, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాం, ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, అడుక్కు తినిపోయింది అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి 14 లక్షల కోట్లు అప్పయిందని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి అధికారంలోకి రావడం జరిగింది వీళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో చేసినటువంటి అప్పు కేవలం 3,30,000 కోట్లు. 60 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 60 నెలల్లో చేసిన అప్పు కేవలం 3,32,000 కోట్లు. కానీ చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా దుష్ప్రచారం చేసి 14 లక్షల కోట్లు, ఓ రోజు 10 లక్షల కోట్లు, ఇంకో రోజు 11, ఇంకో రోజు 12, ఇంకో రోజు 14 ఇలా దుష్ప్రచారం చేశాడు. చేసి ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, రాష్ట్రం అడుక్కు తినిపోయింది. ఇది జగన్ గారు 3,32,000 కోట్లు అప్పు 5 సంవత్సరాల్లో చేస్తే రాష్ట్రం అడుక్కు తినిపోయింది. కానీ ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 14 నెలల కాలంలో మీరు చూస్తే 1,91,112 కోట్లు అప్పు చేశారు. 1,91,112 కోట్లు కేవలం 14 నెలల కాలం, అంటే దాదాపుగా 2 లక్షల కోట్ల అప్పు. సంపద సృష్టిస్తానని చెప్పి అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ ని అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ని తయారు చేశారనేది ఈరోజు 14 నెలల కాలంలోనే కనపడింది. అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పు, 14 నెలల్లో చేసిన అప్పు 1,91,112 కోట్లు, అంటే నెలకి 13,650 కోట్లు అప్పు చేస్తుంది. నెలకి 13,650 కోట్లు. ఒక రోజుకు వీళ్ళు చేస్తున్న అప్పు 455 కోట్లు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు 455 కోట్లు అప్పు చేస్తా ఉన్నాడు. ప్రతి గంటకి 19 కోట్ల అప్పు, గంటకి 19 కోట్లు, రోజుకు 455 కోట్లు, నెలకి 13,650 కోట్లు. ఈ 14 నెలల్లో 1,91,112 కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసింది. ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా సంక్షేమ పథకాలకి ఇవ్వాల, ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల. కానీ దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి దోచుకున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. జగన్ గారు 5 సంవత్సరాల్లో 3,32,000 కోట్లు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కేవలం 14 నెలల్లో ఏదైతే ఒక 2 లక్షల కోట్ల రూపాయలకి అప్పులు తీసుకుని వెళ్ళాడు, అది కూడా బడ్జెట్ లోపల అప్పు, అమరావతి పేరుతో అప్పు, బడ్జెట్ బయట అప్పు, మొత్తం 3 అప్పులు కలిస్తే 1,91,100 కోట్లు. మొత్తం రాజధాని అప్పులు 31,000 కోట్లు, ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, అడ్కో నుంచి 11, జర్మనీకి చెందినటువంటి KFW సంస్థ నుంచి 5,000 కోట్లు, మొత్తంగా 31,000 కోట్లు. బడ్జెట్ లోపల అప్పు ఏప్రిల్, మే అంటే లాస్ట్ ఏడాది చూస్తుంటే కాగిచ్చినటువంటి లెక్కల ప్రకారం 81,597 కోట్లు. ఏప్రిల్, మే నెలలో 22,500 కోట్లు అప్పు తెచ్చారు. జూన్ లో 14,000 కోట్లు, జూలై 1న 2,000 కోట్లు, జూలై 15 3,600 కోట్లు, ఆగస్టు 5న 5,000 కోట్లు, మొత్తంగా 1,28,702 కోట్లు, ప్లస్ అమరావతి 31,000 కోట్లు, ప్లస్ పౌర సరఫరాల సంస్థ నుంచి 2,000, మార్కెట్ నుంచి 7,700, ఏపీఐసీ నుంచి 1,000 కోట్లు, ఏపీఎండీసీ నుంచి 9,000 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 710 కోట్లు, ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ నుంచి 1,000 కోట్లు, ఏపీ జల్ జీవన్ మిషన్ కార్పొరేషన్ నుంచి 10,000 కోట్లు, మొత్తంగా 31,410 కోట్లు. ఇది ఒక 31,000, అదొక 31,000 కోట్లు, అదొక 1,28,000 కోట్లు, మొత్తంగా 1,91,112 కోట్ల అప్పు కేవలం 14 నెలల కాలంలో చేసి ఈ రాష్ట్రాన్ని సూడాన్ కంటే దారుణంగా తయారు చేశారు. సూడాన్ దేశం కంటే దారుణంగా ఆంధ్రప్రదేశ్ ని అప్పుల్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకుని వెళ్లారు. ఈరోజు రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకుండా పూర్తిగా అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ ని తయారు చేశారనేది క్లియర్ గా కనపడతా ఉంది.